2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. బాగా వేగాలి, కొంచెం ఎర్రగా వేగాలి. పోపులు బాగా వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అవి కూడా బాగా వేగాలి. బాగా వేపుకోవాలి. ఈ ఉప్మాలో విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలా చాలా మంచిది. ఇది గోధుమ నూక ఉప్మా. ఇది చాలా మంచిది. ముసలి వాళ్ళు కూడా తినచ్చు. మీకు చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేయండి. కింద కామెంట్స్లో చెప్పండి నాకు. ఇవి బాగా వేగాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అది కూడా బాగా వేయించుకోవాలి. బాగా కలపండి. ఒక కప్పు గోధుమ నూకకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా మరగాలి. అప్పటి వరకు వేయకూడదు. అప్పుడు మరగకపోతే వాటర్ బాగోదు. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. బాగా కలపాలి. ఇప్పుడు వాటర్ బాగా మరిగినాయి చూడండి. వాటర్ చాలా బాగా ఇప్పుడు నూక వేసుకోవాలి. గోధుమ నూక కలుపుతూ ఉండాలి. కాసేపు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేస్తాం. చూసారా ఎంత బాగుందో ఉప్మా. మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి మాకు కూడా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం చూడండి. మీకు ప్లేట్లో చూపిస్తాను. మీకు ఇష్టమైతే పచ్చడితో కూడా తినచ్చు. నేను దోసకాయ పచ్చడితో తింటున్నాను. నాకు ఇష్టం. ఇప్పుడు మన కూర కాకరకాయ పులుసు. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇప్పుడు ఆవాలు చిటపటమనాలి. జీలకర్ర, కలపాలి. చూసారు కదా చిటపటమంటున్నాయి. ఇప్పుడు ఎండుమిర్చి 1 లేదా 2 వేసుకోవాలి. ఇప్పుడు కావాల్సినవి ఉల్లిపాయలు,
కాకరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. మగ్గిపోయిన ఉల్లిపాయలు, ఇందులో కాకరకాయ ముక్కలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో తగినంత పులుసుకి తగినంత చింతపండు వేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. కాకరకాయ ముక్కలు మగ్గిని, మీరే చూడండి మగ్గిని. ఇందులో కారం తగినంత వేసుకోవాలి. మీరు ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, మేము తక్కువ వేసుకున్నాం. కొంచెం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఉడకడానికి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పైకి కొంచెం ఆయిల్ తేలుతూ ఉంది, చూసారు కదా, అదిగో ఎంత బాగుందో కదా చింతపండు పులుసు. ఇప్పుడు చింతపండు పులుసు వేసాక బాగా మరిగింది. ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. ఎక్కువ తినే వాళ్ళు అంటే కొంచెం చేదు పోవాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తీపి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇప్పుడు మూత పెడదాం. విజిల్స్ 3 or 4 వచ్చే వరకు ఉంచుకోండి. విజిల్స్ వస్తున్నాయి చూడండి. నేను 4 విజిల్స్ వరకు ఉంచాను. ఇప్పుడు ప్రెషర్ పోతుంది. ఇప్పుడు ప్రెషర్ పోయింది. లిడ్ ఓపెన్ చేసాం. చూసారా పులుసు ఎలా మరుగుతుందో, ఎంత బాగుందో చూసారా.
ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెంసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది, మరుగుతుంది. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా. పైన చూడండి కాకరకాయ ముక్కలు ఎలా కనిపిస్తున్నాయి. చూసారా ఎంత బాగుందో, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా సాయంత్రం అంత క్లౌడీగా ఉందా. చూసారు ఈ కొబ్బరి చెట్లు, ఇదంతా ఎంత బాగుందో చూసారా. సాయంత్రం ఈవినింగ్ ఇప్పుడు 4-5 అవుతుంది. కొబ్బరి చెట్లు చాలా క్లౌడీగా ఉంది. ఇంకోటి మేము పందిరి వేసుకున్నాం, అక్కడ పిచ్చుకు కూడా పెట్టింది. చూడండి, చూసారా. దాంట్లో పక్షి కూడా ఉన్నది, చూడండి కనిపిస్తుందా. ఇదంతా మా పక్కన, మేము ఇలా పందిరి వేసుకున్నాం. ఇదంతా మా ఇంటి పక్కన, అంతా మా ఇంటి పక్కన. ఇక్కడ వైట్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, బ్లాక్ కలర్ ట్యాంకు, అది మా సెకండ్ నానమ్మ వాళ్ళు. ఈ పక్కన ఇంకో బిల్డింగ్, వైట్ బిల్డింగ్ ఉంది చూడండి, వాళ్ళు మా థర్డ్ నానమ్మ వాళ్ళ ఇల్లు. వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు, మేమందరం చాలా క్లోజ్గా ఉంటాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.